మీకు ఐపీసీసీ అయిపోయిందండి? ఐపీసీసీ కోచింగ్ అవుతుంది సార్. అటెంప్ట్ మేలో చేయబోతున్నా. మేలో చేయబోతున్నారు. ఓకే. అవును సార్. మీ డౌట్ ఏంటండి ఇప్పుడు? అంటే ఐపీసీసీ 100 దాంట్లో పాస్ కాగలమా అని. గ్యారంటీగా అవుతారండి. మీరు ఆ డౌట్ ఏమి ఉండక్కర్లేదు. మనం పర్ఫార్మ్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. మీకు సిపిటీలో ఎన్ని వచ్చినాయి మార్క్స్? 172. 172. మీరు 172 ఆల్మోస్ట్ నియర్ బై అబౌట్ 90%. సో మీరు దాని గురించి ఏమి ఇది అవ్వాల్సిన అవసరం లేదండి. మీకు గ్యారంటీగా ఉంటాయి. కాకపోతే మీరు ఏంటంటే ఐపీసీసీ అయిన తర్వాత మీరు ఆర్టికల్షిప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా మంచి ఫామ్ చూసి సెలెక్ట్ చేసుకోండి. సో సార్ వచ్చే ఆపర్చునిటీ కూడా మీకు ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఓకే రైట్. శ్రీధర్ గారు, ఏదైనా సబ్జెక్ట్ లో ఫస్ట్ లెవెల్లో ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ లెవెల్ కి వెళ్ళాలంటే కంటిన్యూ చేయొచ్చు, ఆ ఛాన్స్ ఉంటుందా? ఎలా ఉంటుంది? అలా ఉండదండి. ప్రతి స్టేజ్ క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే 2 క్రైటీరియాస్ అండి. ఐపీసీసీ సిపిటీలో పాస్ కావాలంటే 200 మార్క్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. ఇక్కడ 4 సబ్జెక్టులో సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ చూడరనమాట. ఓవరాల్ గా 4 సబ్జెక్టులో కలిపి 200 మార్క్స్ కి 100 రావాలి. వేరే ఐపీసీసీ ఫైనల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే 7 సబ్జెక్టులు ఉంటాయి, 8 సబ్జెక్టులు ఉంటాయి. అక్కడ కూడా ఏంటంటే 700కి 350 రావాలి, అంటే 50%. ప్లస్ ఇంకో క్రైటీరియా ఏంటి, ప్రతి సబ్జెక్ట్ లో 40 మార్క్స్ ఉండాలి. సో ఒకవేళ నాకు 350 పైన వచ్చి బట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ లో 40 తక్కువ వస్తే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళరు అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మిగతా పాస్ అయిన సబ్జెక్ట్ లో ఏదైనా 60+ వస్తే ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్టెడ్, మీరు మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదు. సో ఎగ్జామ్షన్ క్రైటీరియా ఉంది, కానీ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్తాం. ఓకే, ఇంకాలర్ తీసుకుందామండి. నల్గొండ నుంచి మానస లైన్ లో ఉన్నారు. చెప్పండి మానస గారు, మీ డౌట్ ఏంటి? సిపిటి ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందండి? అమ్మా నోటిఫికేషన్ రాలేదమ్మా. ఆ నోటిఫికేషన్ వస్తుంది మీకు. బహుశా ఎగ్జామ్ మార్చ్ ఎండింగ్ లో గానీ ఏప్రిల్లో గానీ ఉండొచ్చమ్మా. అది కాకపోతే మీరు కొద్దిగా అది లిమిటెడ్ సీట్స్ ఉంటాయి రిజిస్ట్రేషన్. అది మీరు ముందే ఒకసారి చూస్తా ఉండండి. మీరు వెబ్సైట్ చూస్తే గానీ ఐసీఐ వెబ్సైట్ లో అనౌన్స్మెంట్ రాగానే పెడతాడు. రాగానే మీరు బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు గానీ హైదరాబాద్ గానీ నియర్ బై మీ ప్లేస్ లో రాకపోతే కొద్ది దూరం వచ్చినా బుక్ చేసుకోండి ఫెసిలిటీ. ఓకే రైట్. నెక్స్ట్ కాలర్ కోహ్డ నుంచి కృష్ణమూర్తి లైన్ లో ఉన్నారు. చెప్పండి కృష్ణమూర్తి గారు. అదే మా బాబు సిపిటి మొన్న ఎగ్జామ్ రాశాడు. ఓకే సార్ 90 మార్క్స్ వచ్చాయి. ఓకే నెక్స్ట్ సిపిటి మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి అంటారు, దాని గురించి కొంచెం వివరాలు. తర్వాత మళ్ళీ ఐపీసీసీకి మళ్ళీ ఎప్పుడు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? సార్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఇంకా నోటిఫికేషన్ రాలేదండి. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటే మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉంటుంది. కానీ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ ఎగ్జామ్ ఏంటంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయన్నమాట, అవైలబిలిటీని బట్టి. మీకు ఒకవేళ అందులో స్లాట్ దొరికితే అందులో రాసుకోవచ్చు. ఒకవేళ అది రాసినా గానీ మళ్ళీ జూన్ లో ఉంటుందండి సిపిటి ఎగ్జామ్. ఒకవేళ ఆన్లైన్ దొరకపోయినా జూన్ లో రాయొచ్చు. జూన్ లో కానీ సిపిటి రాసి పాస్ అయిన వాళ్ళందరికీ ఐపీసీసీ అటెంప్ట్ అనేది మే 2012 లో వస్తుందండి వాళ్ళకి. అండ్ దీనికోసం ఏంటంటే ఒక స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఇలా చాలా మంది ఉన్నారండి 90 దగ్గరలో వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు, మేబీ ప్రాపర్ ప్రిపేర్ అవ్వలేక ఫెయిల్ అయిన వాళ్ళందరికీ. వాళ్ళకి ఏంటంటే ఈ డిసెంబర్ లో రాసి ఫెయిల్ అయిన వాళ్ళందరి కోసం ఒక సిపిటి స్పెషల్ బ్యాచ్ అనేది January 31 ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. అది వీఆర్ పుట్టింగ్ ఓన్లీ ఫర్ మెటీరియల్ అండ్ ఆల్, నాట్ యాజ్ రెగ్యులర్ క్లాసెస్, యాజ్ అ బ్రషర్ అండ్ ఆల్. 2.5 months ఉంటుందండి ఆ కోచింగ్. మీకు కావాలంటే ఆ ఫెసిలిటీ అవైల్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు ఒక మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. రాజ్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం వరంగల్ నుంచి గ్రేసియా లైన్ లో ఉన్నారు. చెప్పండి గ్రేసియా గారు, మీ డౌట్ ఏంటి? హలో, నా పేరు గ్రేసి. ఓకే, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఇన్ 2009 I have attempted CPT entrance test. ఓకే, ఎన్ని వచ్చినాయి అమ్మా అప్పుడు మార్కులు? అయితే is it necessary for me to again attempt is it again necessary for me to register and again for CPT? లేదమ్మా, రిజిస్ట్రేషన్ ఒకసారి చేయించుకుంటే అది వ్యాలిడ్ ఉంటుంది. కానీ మీరు ఎగ్జామ్ ఫీజు మాత్రం కట్టాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడంటే రేపు జూన్ లో ఎలిజిబుల్ ఉంటారు రాయడానికి. దానికి ఎగ్జామ్ అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ నుంచి ఇస్తారు. మీరు ఎగ్జామ్ ఫీజు కడితే సరిపోతుంది, 600 రూపీస్. ఓకే శ్రీధర్ గారు, సిఏలో ఆడిటింగ్ ఫార్మ్స్ లో జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇప్పుడు ఏంటంటే అండి, వీ హ్యావ్ సచ్ జాబ్ ఆపర్చునిటీస్. వీ హ్యావ్ ఆల్ టాప్ బిగ్ 4 ఫర్మ్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో అందులో కూడా ఏంటంటే ఇంతకుముందు ఏంటి, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనేది టాక్సేషన్ చూసేవాళ్ళు, అకౌంట్స్ చూసేవాళ్ళు, ఆడిట్ చూసేవాళ్ళు అలా. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ సెగ్మెంట్స్. యూ కెన్ స్పెషలైజ్, ట్యాక్స్ లో స్పెషలైజ్ చేయొచ్చు, ఆర్ ఆడిట్ లో స్పెషలైజ్ చేయొచ్చు,
ఆర్ కన్సల్టింగ్ వింగ్ లో స్పెషలైజ్ చేయొచ్చు. మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ని బట్టి యూ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ యువర్ కెరియర్. ఎందుకంటే ఏంటంటే అన్నిట్లో ఉండటం వల్ల అంత ఫోకస్ స్పెషలైజేషన్ ఉండేది కాదు. బికాస్ ఆఫ్ దిస్ గ్రోత్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్ గానీ లేకపోతే కార్పొరేట్ సెక్టర్ గానీ రియల్ గా ఇట్ గాట్ ఇన్ టు సెగ్రిగేటెడ్ పార్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్ ఉందనుకోండి, మేము క్లయింట్ ప్లేస్ కి వెళ్ళి ఆడిట్ చేయాల్సి వస్తుంది. సో అబ్బాయిలకి అనేది ఇట్ విల్ బి మోర్ కన్వీనియంట్. అమ్మాయిలు ఏంటి చాలా మటుకి ఆఫీస్ లో ఉండి వర్క్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సో వాళ్ళకి వచ్చేసి ఏమవుతుంది, టాక్సేషన్ ఏరియా అయితే ఏంటంటే ఇట్ బి మోర్ కంఫర్టబుల్. దాన్ని కూడా కాక వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ని బట్టి ఇప్పుడు మన అమ్మాయిల గురించి మాట్లాడితే ఇప్పుడు సీఏ ప్రొఫెషన్ అనేది ఇప్పుడు గర్ల్స్ కి ఎంతవరకు సూటబుల్ అంటే ఆ రేషియో ఎలా ఉంది ప్రస్తుతం మనం చూసినట్టు? దాన్ని సింపుల్ గా ఆన్సర్ చెప్పాలంటే అండి, ఐ విల్ టెల్ ఇన్ 2003 వెన్ వీ యూస్ టు టేక్ క్లాసెస్ 80 మంది అబ్బాయిలు ఉంటే 20 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మా దగ్గర జరుగుతున్న ఐపీసీ బ్యాచ్ లో 60% అమ్మాయిలు ఉంటే 40% అబ్బాయిలు ఉన్నారు. ఎందుకు అంత డ్రాస్టిక్ చేంజ్? ఒకసారి డ్రాస్టిక్ అనేది ఒకటే అండి, పేరెంట్స్ లో కూడా అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు ఏంటంటే పేరెంట్స్ యూస్ టు సీ ఈ సీఏ ప్రొఫెషన్ అమ్మాయికి సూటబులా కాదా అనేది. బట్ నౌ ఆఫ్టర్ సీయింగ్ ద పీపుల్ ఫ్లరిషింగ్, మేబీ బికాజ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేయటం చూసో ఈ సక్సెస్ చూసి ఏంటంటే ఎవ్రీ పేరెంట్ ఈస్ ప్రిఫరింగ్. వన్ ఈజ్ దే కెన్ బి సెక్యూర్డ్ ఇనఫ్ ఒకటి. రెండోది ఏంటంటే దే హ్యావ్ యాంపుల్ సార్ట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట ఇక్కడ. సో ఈవెన్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ది వాట్ ఈస్ ఏ పేరెంట్స్. నేను చూస్తాను పొద్దున్నే పేరెంట్స్ వస్తారు, డ్రాప్ చేస్తారు, తీసుకెళ్తారు. సో దట్ అవేర్నెస్ హెస్ గాన్ అప్. ఇన్ ఫ్యాక్ట్ ఐ కెన్ సే దట్ ఈక్వల్ రేషియోలో ఉంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ పాసింగ్ పర్సెంటేజ్ చూస్తే మొన్న 21st రిలీజ్ అయిన రిజల్ట్ లో అమ్మాయిల పాసింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 27.71% అండి. మేల్ పాసింగ్ పర్సెంటేజ్ 24.23. ఆల్ ఇండియా లెవెల్లో మనం రాసిన సిపిటి ఏంటంటే 122,000 మంది రాశారండి. అందులో వచ్చేసి 80,000 మంది అబ్బాయిలు అయితే 40,000 మంది అమ్మాయిలు. దిస్ ఇస్ ఆల్ ఇండియా లెవెల్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్. సో దే ఆర్ కమింగ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్. ఈ రేషియో కన్సిస్టెంట్ గా ట్రెండ్ పెరుగుతా ఉంది. అంటే ప్రస్తుతం మనం ఇక్కడ చేసి ఇప్పుడు ఈ డిగ్రీని సో కంట్రీస్ లో యూనివర్సిటీస్ లో ఎట్లా అబ్రాడ్ లో సో యాక్సెప్ట్ చేస్తున్నారు? దీనికి రెండు ఉన్నాయండి. ఇన్ని రోజులు ఏంటంటే మన కంట్రీకి ఉండే అకౌంటింగ్ ఒక విధంగా ఉంటుంది, యుఎస్ కంట్రీకి ఉండేది ఏంటంటే ఆ అకౌంటింగ్ ఇంకో విధంగా ఉంటుంది. సో దీన్నే మనం ఏంటంటే గ్యాప్ అంటాం అనమాట. మన ఇండియాలో అనేది ఇండియన్ గ్యాప్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. యుఎస్ లో ఉండేది యుఎస్ గ్యాప్ అనేది అంటాం అనమాట. సో ఇక్కడికి అక్కడికి అకౌంటింగ్ రెగ్యులేషన్ అనేది తేడా ఉండేది. ఈ గ్లోబలైజేషన్ అయితే ఎప్పుడైతే అయిందో వేర్ వీఆర్ ఎక్వైరింగ్ కంపెనీస్ ఇన్ అబ్రాడ్, ఇది జరగటం వల్ల దెర్ ఇస్ ఏ నీడ్ ఏంటంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం ఒకే అకౌంటింగ్ అనేది ఉండాలని. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇన్ని అకౌంటింగ్స్ ఉండవు ప్రతి కంట్రీకి. ఐఎఫ్ఆర్ఎస్ అనేది వస్తుంది అనమాట. వరల్డ్ వైడ్ ఎంటైర్ అకౌంటింగ్ ఒకటే ఉంటుంది. సో అప్పుడు మీరు సీఏ ఇండియాలో చేశారా యుఎస్ లో చేశారా అని కాదు. సో సబ్జెక్ట్ రిమైన్స్ సేమ్. సో ఏ పర్సన్ సీఏ ఏదైతే ఇండియాలో చేశాడో ఈ కెన్ యాక్చువల్లీ వర్క్ గ్లోబలీ. సో ఇప్పుడున్న సినారియో మాత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దీస్ కంట్రీస్ హావ్ సో లిబరలైజ్. మళ్ళీ అక్కడ పోయి వాళ్ళ సీఏ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా వన్ సబ్జెక్ట్ పెడతారు. ఆ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే దే ఆర్ రికగ్నైజ్డ్ ఈవెన్ దేర్. శ్రీధర్ గారు ఇప్పుడు అబ్రాడ్ లో మనం జాబ్ చేయాలనుకున్నప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయనేది మనం ముందే ఏమన్నా ఊహించవచ్చా? ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు పాస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నౌ అబ్రాడ్ వెళ్ళేది ఎక్కువ కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఒకటి, ఆఫ్రికన్ కంట్రీస్ ఒకటి, వీటికి వెళ్తా ఉన్నారు. యూరోపియన్ సైడ్ అంత లేదనమాట మనకి. ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఈస్ అకౌంటెంట్స్ కున్న డిమాండ్ ఎస్పెషల్లీ ఇన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఆర్ యూరోపియన్ కంట్రీస్ ఈస్ సో హై. ఎందుకంటే పోయినసారి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఐ థింక్ అబౌట్ 2 attempts బ్యాక్ క్యాంపస్ ఇంటర్వ్యూ దట్స్ రికార్డ్ బ్రేకింగ్ సాలరీ 70 lakh ఇచ్చారు. బట్ అదేంటంటే ఆఫ్రికన్ కంట్రీస్ లో ప్లేస్మెంట్ వల్ల. బట్ ఇట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓవర్ దేర్. ఓకే శ్రీధర్ గారు, ఫస్ట్ ఒక కాలర్ వరంగల్ నుంచి సోము లైన్ లో ఉన్నారు. చెప్పండి సోము గారు, మీ డౌట్ ఏంటి? మేడం చెప్పండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ మేడం. ఓకే, నెక్స్ట్ సీఏ రాసుకున్న తర్వాత జాబ్స్ ఏముంటాయి మేడం? అమ్మా సిపిటి రాశారా మీరు? హలో, మీరు సిపిటి రాశారా మేడం? వాయిస్ క్లియర్ గా లేదు. సోము గారు మీరు సిపిటి రాశారా అండి? హలో సోము గారు, మా ఆడియో వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది మేడం. ఇప్పుడు మీతో శ్రీధర్ గారు మాట్లాడతారు, మీరు మాట్లాడండి. సరే మేడం. సోము గారు మీరు సిపిటి రాశారా మొన్న? అంటే రాలేదని నెక్స్ట్ సీఏ రాసుకోవచ్చు సార్ లాస్ట్ ఎగ్జామ్ మూమెంట్ లో. వాయిస్ క్లియర్ గా లేదండి, మీరు కొద్దిగా క్లియర్ గా చెప్పగలుగుతారా? సార్ చెప్పండి సార్. కాదండి, మీరు సీఏ ఇప్పుడు జూన్ లో రాయాలనుకుంటున్నారా? అవును సార్, రాయాలనుకుంటున్నా. అంటే అది ఫస్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ఎంట్రన్స్. దాని తర్వాత మీకు ఆపర్చునిటీ అనేది ఉండదన్నమాట. సెకండ్ లెవెల్ ఏదైతే ఐపీసీసీ అని ఉందో ఆ సెకండ్ లెవెల్ కూడా క్లియర్ అయిన తర్వాత మీకు ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ హన్మకొండ నుంచి రజనీకర్ లైన్ లో ఉన్నారు. చెప్పండి రజనీకర్ గారు. హలో హలో చెప్పండి రజనీకర్ గారు, మీరు డౌట్ అడగండి. శ్రీధర్ సార్ లైన్ ఉన్నానమ్మా, చెప్పండి రజనీకర్ గారు. మేము హలో చెప్పండి రజనీకర్ గారు. మేము సార్ బీసీఏ కంప్లీట్ అయిపోయింది. బీసీఏ నేను తపస్సులో జాయిన్ అయినాను సిపిటి. ఓకే.
సిపిటి జాయిన్ అయ్యాను. 94 మార్క్స్ వచ్చాయి సార్. ఓకే, హలో సార్. వినపడుతుందమ్మా, చెప్పండి. 94 మార్క్స్ వచ్చాయి. నేను తపస్సులోనే చేశాను. ఓకే సార్, మళ్ళీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్? జనవరి 31 అమ్మా. ఇట్లా క్లియర్ గా వాళ్ళందరికీ ఏంటంటే స్పెషల్ బ్యాచ్ అనేది పెట్టామన్నమాట. ఈ Jan 31 స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి ఏంటంటే April 15 కల్లా అయిపోతుంది. మీరు ఏదో ఆన్లైన్ ఎగ్జామ్ కావాలంటే అది రాసుకోవచ్చు, లేదా జూన్ అటెంప్ట్ అయినా రాసుకోవచ్చు అనమాట. 2.5 months డ్యూరేషన్ పెట్టాం దానికి. ఓకే, రైట్. శ్రీధర్ గారు, మనం చూసినట్టయితే ప్రతి సంవత్సరం కొంతమంది స్టూడెంట్స్ మాత్రం పాస్ అవుతుంటారు, సో కొంతమంది ఫెయిల్ అవుతుంటారు. ఏంటి అసలు, ఎందుకు కావాలని స్టూడెంట్ ఫెయిల్ అవుతుంటారా? ఇక్కడ ఒకటి కనుక్కోవాలండి తేడా ఏంటంటే, ఈ 3 stages ఏదైతే సిపిటి, ఐపీసీసీ, ఫైనల్. సిపిటి అనేది స్టూడెంట్ దగ్గర నుంచి బేసిక్ నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఐపీసీసీకి వచ్చేటప్పటికి ఏంటంటే వర్కింగ్ నాలెడ్జ్ అంటారు. ఫైనల్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అనేది కావాలన్నమాట. స్టూడెంట్స్ లో చాలా మంది ఏంటంటే అవేర్నెస్ లేక సిపిటి ఏదైతే బేసిక్ నాలెడ్జ్ తో పాస్ అవుతారో వాళ్ళు ఏమంటే నెక్స్ట్ లెవెల్స్ లో కూడా అదే నాలెడ్జ్ సరిపోతుంది అనుకుంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ ప్రిపరేషన్ అనేది దే నీడ్ అన్ ఎక్స్టెన్సివ్ అనమాట. ఆ గ్యాప్ అనేది కనుక్కోపోవడం వల్ల ఆ రిజల్ట్ అనేది తగ్గుతుంది. అంతే తప్ప స్పెసిఫిక్ గా ఫెయిల్ చేయాలి, ఆ రిజల్ట్ తగ్గియాలి అనేది అసలు ఎప్పుడు జరగదు. ఇంతమంది మామూలుగా చాలా మంది అనుకుంటా ఉంటే మేము కూడా అడిగేవాళ్ళం. అడిగితే క్లియర్ గా చెప్పేవాళ్ళు, ఎంత మందిని అయితే పాస్ చేయగలగాలో వీలైనంత మందిని దే విల్ ట్రై టు పాస్ ఇట్. ఇట్ ఇస్ ద స్టూడెంట్ వాస్ టు కమ్ అప్ టు దట్ లెవెల్. ఏ లెవెల్ ఈజ్ రిక్వైర్డ్. సో నా ప్రిపరేషన్ అంత దాకా ఉందా లేదా, సో అది కానీ ఫుల్ఫిల్ చేయగలిగితే అసలు రిజల్ట్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుందండి పర్సెంటేజ్. ఓకే, మీరు ఈ ఫీల్డ్ లో ఎంతో కాలం నుంచి ఉన్నారు, చాలా మందిని కూడా ఎన్నో బ్యాచెస్ కూడా మీరు చూసి ఉంటారు. ఒక స్టూడెంట్స్ కి మీరు ఒక సలహా ఇవ్వాలంటే మంచి సలహా ఏది ఇవ్వగలరు? సిఏ చేయడంలో అనేది ఏంటంటే స్టూడెంట్ పట్టుదల పైన ఆధారపడి ఉంటుంది. నేను చెయ్యాలి అనుకుంటే గ్యారంటీగా చేయగలుగుతాం. ఎందుకంటే ఈ రోజు మేము 6 ఏళ్ల క్రితం జాయిన్ అయిన స్టూడెంట్ అంటే ఇప్పుడు సిఐ హీస్ వర్కింగ్. సో వీ హ్యావ్ ఆల్ కేటగిరీస్. ఒక అబ్బాయి ఉన్నాడు, హీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ ఆర్ కనీసం అంతా ఎక్స్ప్రెస్ చేయలేడు. కాకపోతే ఆ అబ్బాయికి ఉండే పట్టుదల ఏంటంటే నేను ఇది చేస్తేనే నాకు లైఫ్ అనేది ఆ అబ్బాయి తీసుకున్నాడు. ఆ అబ్బాయికి 1 year ట్రైనింగ్ ఉండగానే సిఐ అయిపోయిందండి. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే పట్టుదల మెయిన్. నేను చేస్తాను, నేను చేయగలుగుతాను అనేదిగానే ఉంటే సిఏ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. మన టైం కూడా అయిపోయింది. ఇది ఈ రోజు స్టడీ గైడ్ ప్రోగ్రామ్. స్టే విత్ us. రాజ్ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు.